मेरी पुण्य दिनों मेरी ఇది శుభోదయం జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్య దినం మేరీ పుణ్య దినం రాజుల నేలే రాజు వెలసి అసురుల పాకలో పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి గౌరిలో భయము లేదు మనకిలలో జయము 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 భయము లేదు మనకిలలో జయము 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 ఇది శుభోదయం ధాన్యాలు పోస్త్య ఓవేలు ఆమోసు ఓమధ్య ఓన మేక అగావ అబబుకు చపన్య మలాకి ఎదురున్న కాపడి నాకు లేని కలగదు పచ్చిగల చోట్ల ఆయన పడింద చేయించున్నారు కాంతికేమైనా చలవద్ద నన్ను నడిపించున్నారు ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు ఏ నామముకి మహిమంతా తెచ్చుకుందు ఏసయ్యా నీకి నీకి ఏ సాధ్యము పడిపోయిన చోటే నిలబెట్టు వారం ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు ఏ నామముకి మహిమంతా తెచ్చుకుందు ఏసయ్యా ఏసయ్యా నీకి నీకి ఏ సాధ్యము పడిపోయిన చోటే నిలబెట్టు వారము. హల్లెలూయా. క్లాప్స్ పడదామా? చేతులు ఉన్నాయి కదా మనందరికీ. ఎంత చక్కగా చెప్తున్నారు చిన్నపిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. My name is Acharya. I am studying 6th class. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద మన రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు పెట్టెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. హ్యాపీ క్రిస్మస్. రావాలి, త్వరగా రావాలి. మై నేమ్ ఇస్ ప్రభుదేవా. నేను చెప్పే వాక్కు నవ్వద్దు. చీకటిలో నడిచి జనులు గొప్పవారిని చూసుకుంటున్నాను, గొప్ప వెలుగుని చూసుకుంటున్నాను చూచెదరు. యెషయా గ్రంథం 9వ వచనం 2వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. రావాలి, త్వరగా త్వరగా. వీళ్ళందరూ సిలోయాం ప్రార్థనా మందిరము సండే స్కూల్ పిల్లలండి. దయచేసి వీళ్ళని ఎలా తయారు చేయాలని చాలా కష్టం. ఎందుకంటే చిన్నపిల్లలు మాట వింటారా? వినరు. కానీ వాళ్ళని దేవుని క్రమంలో నేర్పించడంలో ఈ విధంగా నిలబడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. మై నేమ్ ఇస్ శరణ్. ఐ యామ్ స్టడీ 8th క్లాస్. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఇంకా మై నేమ్ ఇస్ జగదీష్. మై స్టడీ 7th క్లాస్. పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలుసును, మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. క్లాప్స్ కొడదాం. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
ఇప్పుడు మాకు బాగా చిన్న అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టడం ముట్టడి వేయుచున్నారు వారు ఇజ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామం అయినను నన్ను ఎలబోవాడు మీలో నుండి వచ్చును. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ మై నేమ్ ఇస్ సమీరా. కాబట్టి ప్రభు తన యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టిన. యెషయా 7:14. రావాలి ఇంకా. మై నేమ్ ఇస్ అనుకు. ఐ స్టడీ 7th క్లాస్. నేను చెప్పే వాక్యం దావీదు పట్టణంలో నేడు రక్షకుడు నీ కొరికే పుట్టి అన్నాడు. ఈయనే యేసయ్యను ప్రవేశిస్తాడు. ఆడుతూ పాడుతూ ప్రతికాలు నాట్యమాడాలా మన హృదయాలు అర్పించి రాజునే స్వాగతించాలా అరే ఆడుతూ పాడుతూ ప్రతికాలు నాట్యమాడాలా మన హృదయాలు అర్పించి రాజునే స్వాగతించాలా నందను కాచుకునే గొల్లల కంట ఆనాడు ఆదూత కనబడనంట నందను కాచుకునే గొల్లల కంట ఆనాడు ఆదూత కనబడనంట రక్షకుడే పుట్టానని రక్షణ వార్త చెప్పేనంట ఊరు వాడ మనము తిరిగి రక్షణ వార్త చెప్పాలంట ఆడుతూ పాడుతూ ప్రతికాలు నాట్యమాడాలా మన హృదయాలు అర్పించి
పడదా
ప్రసవించెను ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెను సర్వలోకానికి శుభవర్తమానము. రక్షకుడు మన కొరకు ఉదయించినాడు. జగమంతా పండుగ చేద్దాం రండి. నాకు పాట వచ్చేది నాకు ఇదే లాస్ట్. నిబ్బరం కలిగి ధైర్యముండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబ్బరం కలిగి ధైర్యముండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడు నిన్ను మరువ ప్రభువ నీతో